2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బేసిక్‌గా మనం ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా మంది ఆలోచిస్తారు. ఇప్పుడు ఇందులో పెడితే నాకు లాభం వస్తుందా? ఇందులో పెడితే ప్రాఫిట్ వస్తుందా? అని ఆలోచిస్తారు. కానీ అసలు ఏ పారామీటర్స్ మనం చెక్ చేసుకొని కనుక ఆ మ్యూచువల్ ఫండ్లో పెడితే మనకి ప్రాఫిట్ వస్తుంది అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. సో అలా మనం కనుక ఒక మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏ పారామీటర్స్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది? ఈ సంవత్సరం మొత్తానికి 2025 అక్టోబర్ నెలలో వన్ ఆఫ్ ద టాప్ క్వశ్చన్స్ ఇది. వన్ ఆఫ్ ద మోస్ట్ కన్సర్నింగ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ రివార్డింగ్ క్వశ్చన్ ఇది. సో ఈ ప్రశ్నకి సమాధానం మీ దగ్గర ఉందంటే మీరు పప్పులో కాలేసినట్టే మన ప్రేక్షకులు. ఎందుకంటే వాళ్ళకి తెలియని నిజాలని చెప్పబోతున్నారు. ఓకే, సో యూ నీడ్ టు గెట్ డీపర్ ఇన్ టు ది డీటెయిల్ అనమాట. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ద డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్ అని చెప్పేసి. సో ఆ డీటెయిల్స్ ఏంటి, మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ లాభం జరుగుతుంది అన్న విషయము ఈ వీడియో చూస్తేనే కానీ ఇప్పటిదాకా అవునా ఇంత మనకు తెలుసుకోవాల్సిన ఉన్న విషయాన్ని మనం ఇప్పటిదాకా ఎలా తెలుసుకోకుండా మనము రిటర్న్స్ హై మిగతా మ్యూచువల్ ఫండ్లో చూడగలుగుతున్నాము, కానీ మనం కొన్న మ్యూచువల్ ఫండ్ మాత్రం అంత రిటర్న్స్ ఇవ్వలేకపోతుంది. నా మ్యూచువల్ ఫండ్ కూడా నాకు ఇస్తుందండి రిటర్న్స్, కానీ ఒక టాప్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే రిటర్న్ ఇస్తుందో అంత శాతం నాకు ఎందుకు రావట్లా, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, వాట్ ఈస్ దట్ మిస్సింగ్ ఎలిమెంట్ చూపిస్తా. ఇక్కడ ఎవరిది కూడా ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ పబ్లిసిటీ హియర్. ఎవరైతే ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. ఓకేనా, ఇక్కడ దాదాపు శిరీష 30% వరకు ఇచ్చిన ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంది, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్. ఓకేనా, సో మనం ఏంటంటే ఒక సెక్టర్ని, ఒక థీమ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. నథింగ్ సీరియస్ అబౌట్ ఇట్ ఆర్ నథింగ్ లైక్ సీక్రెట్ అబౌట్ ఇట్. సో మనం ఏం చేసామంటే ఫ్లెక్సీ క్యాప్ అన్న థీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. సో చూసుకుంటే ఇక్కడ శిరీష ఈ కంపెనీ మ్యూచువల్ ఫండ్ దాదాపు 30% వరకు రిటర్న్స్ ఇచ్చింది. చూసుకుంటూ పోతే మొత్తము ఇక్కడ మనకు కావాల్సింది 30% ఈ కంపెనీ వాళ్ళు ఇస్తే ఇంకొక రెండో కంపెనీ ఏమో 27 ఇచ్చాడు. మొత్తం లాస్ట్లోకి వెళ్ళి అన్నిటికంటే తక్కువ కంపెనీ ఏది ఇచ్చింది అని చెప్పి చూస్తే శ్రీరామ్ ఫ్లెక్సీ క్యాప్. వీళ్ళు కూడా ఫ్లెక్సీ క్యాపే, హెచ్డిఎఫ్సి కూడా ఫ్లెక్సీ క్యాపే. మరి హెచ్డిఎఫ్సి ఎలా 30% ఇవ్వగలిగింది, శ్రీరామ్ ఎందుకు 16% ఇస్తుంది అంటే నేను శ్రీరామ్ వాళ్ళు తప్పు చేస్తున్నానని చెప్పి నేను చెప్పట్లేదు, దయచేసి నన్ను క్షమించండి ఒకవేళ మీరు అలా అనుకుంటే. బట్ నేను ఇక్కడ ఉన్న నిజం గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ ఓన్లీ షోయింగ్ యూ ద ప్రూఫ్. అది ఎలా, ఎందుకు ఇక్కడ ఒక కంపెనీ తక్కువ ఇచ్చింది రిటర్న్, ఇంకొక కంపెనీ గత 5 ఏళ్లలో మీకు ఎక్కువ ఇచ్చింది. ఆ డిఫరెన్స్ ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ కంపెనీలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఐసిఐసిఐ బ్యాంక్ అనే స్టాక్లో కొన్నారు. అది ఎంత కొన్నారంటే పర్సంటేజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర ఒక 1000 కోట్లు ఉన్నాయనుకోండి శిరీష. ఓకేనా, ఆ 1000 కోట్లలో వీళ్ళు ఏం చేశారంటే దాదాపు 9.21% వరకు ఆ డబ్బుల్ని ఆ కంపెనీలో షేర్స్ కొని పెట్టుకున్నారు. 9.21%, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి ఈ ఫిగర్ని. 9.21% వీళ్ళు పెట్టుబడిగా పెడితే ఇక్కడ శ్రీరామ్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా ఐసిఐసిఐ బ్యాంక్ కొన్నారు. మరి వాళ్ళు ఎంత పర్సెంటేజ్ కొన్నారు? 5.6% మాత్రమే కొన్నారు. అక్కడ వాళ్ళు 9.21 అయితే ఇక్కడ వీళ్ళు 5.6 అంటే దాదాపు ఒక 3.5% వరకు తక్కువ పెట్టారు పెట్టుబడి. వీళ్ళు ఎందుకు పెట్టారు అది ఆ ఫండ్ మేనేజర్కే తెలుసు, నాకు తెలీదు. బట్ నేను మీకు ఇంకొక నిజం చెప్తా. అది వాళ్ళు ఏంటంటే అది కన్విక్షన్ లెవెల్స్ అంటారు, పారామీటర్ నెంబర్ 1. ఓకేనా, ఈ పారామీటర్తోని వాళ్ళు ఏం చేస్తారంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నమ్మకం ఉంది, ఈ స్టాక్లో బాగా కనిపిస్తుంది, నాకు రిటర్న్స్ ఇస్తుంది అని చెప్పేసి, బట్ ఎందుకో నాకు ఈ కంపెనీలో ఎక్కువ పెట్టుబడి పెట్టాలని చెప్పి లేదని చెప్పేసి ఆయన 5.6% పెట్టాడు. కానీ నిజం ఏంటో తెలుసా, యాక్చువల్గా ఎనీ కంపెనీ విచ్ గివ్స్ యూ రిటర్న్ కదా, ఆ రిటర్న్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే మీరు కొంత ఫండమెంటల్ అనాలిసిస్ తెలిసి ఉండాలి, మూడోది టెక్నికల్ అనాలిసిస్ తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక మాట చెప్తా, ఆ ఫండ్ మేనేజర్ అయితే ప్రతి మనిషికి చుట్టం కాదు, ఆయన రిలేటివ్ కాదు, క్లాస్మేట్ కాదు, పక్కింటి వాడు కూడా కాదు. సో మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు తక్కువ పర్సంటేజ్ కొన్నాడు, ఇంకొక అతను ఎక్కువ పర్సంటేజ్ ఎందుకు కొన్నాడు, అందులో రహస్యం ఏంటి అని చెప్పి తెలియాలి అంటే ఈ రెండు మీరు ఇంకొక 2 పారామీటర్స్ చెప్తున్నాను. అదే ఫండమెంటల్ అనాలిసిస్, మూడోది వచ్చేసేసి టెక్నికల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఎలా చేయాలి, ఒక కంపెనీలో ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఏంటి, వాళ్ళు నెక్స్ట్ 1 year వరకు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు, ఆ ఖర్చులు ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటేనే ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. అయితే సత్యం కంప్యూటర్స్
చాలా సంవత్సరాల క్రితము చాలామంది ఇన్వెస్టర్స్ని ఫ్రాడ్ చేశారు. ఎలా అంటే ఆయన ఏదో కొన్ని 100 కోట్లు 1000 కోట్లు కంపెనీ అకౌంట్స్ బుక్లో ఉన్నాయని చెప్పేసేసి ఆయన అకౌంట్స్లో ప్రాఫిట్లో బ్యాలెన్స్ షీట్లో కొన్ని 100 కోట్లు చూపించేశారు. జనాలందరూ నమ్మేసేసి ఆ కంపెనీ స్టాక్ని కొనేసేసి 400-600 దాకా తీసుకెళ్ళిపోయారు. కానీ అక్కడ నుంచి ఆయన గారు చైర్మన్ గారు ఒక టీవీ ఛానల్ వచ్చి నిజం చెప్పారు. నేను ఇవన్నీ కూడా 8 సంవత్సరాల నుంచి నేను చెప్పిందంత అబద్ధము, సో నన్ను క్షమించండి అని చెప్పాడు. ఆ రోజున 400 రూపాయలు 600 రూపాయలు ఏదో ప్రైస్ ఉండేది, నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ ఎంతవరకు వచ్చిందో నాకు అది గుర్తుంది. ఎంత పడిపోయింది తెలుసా? 6 రూపాయలకు వచ్చింది. 100 రూపాయల్లో ఉన్న షేర్ కాస్త పడిపోయి 6 రూపాయలకు వచ్చిన తర్వాత 6 రూపాయల నుంచి కొనుక్కోవడానికి ప్రయత్నిస్తే అది 80 రూపాయల్లో వెళ్ళి సెటిల్ అయ్యి క్లోజ్ అయింది ఆ రోజు. అదే కంపెనీని సత్యం కంప్యూటర్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేలం పాటలో వేరే కంపెనీకి అమ్మిందనమాట. అది ఎవరో తెలుసా? మన మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ వాళ్ళు కొనేసేసి ఇప్పుడు దాన్ని టెక్ మహీంద్రా అంటారనమాట ఆ కంపెనీని. సో ఫండమెంటల్ అనాలిసిస్ తెలుసుకోవాలి అంటే మీరు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండాలి, లేదంటే మీరు ఒక సిఎఫ్ఏ అయి ఉండాలి. అవన్నీ పెద్ద పెద్ద చదువులు మన ప్రేక్షకులు అయితే అందరూ చదవలేరు, కష్టం. మరి టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవచ్చా? చాలా ఈజీ, చాలా 100% ట్రాన్స్పరెంట్. ఎందుకంటే ఒక మనిషి ఒక బుక్ ఆఫ్ అకౌంట్స్లో మ్యానిపులేషన్ చేయొచ్చు, కానీ షేర్ మార్కెట్లో ఎలాగైతే షేర్ పెరుగుతుందో పడిపోతుందో ఆ లైన్ కరెక్ట్గా ఎన్ఎస్సి బిఎస్సిలో ట్రేడింగ్ అవుతున్నప్పుడు కరెక్ట్గా స్టాక్ ఎలాగైతే పెరుగుతూ పడుతుందో కదా, ఆ జెన్యూన్ లైన్ ఏదైతే ఉంటుందో అది 100% నమ్మదగ్గేది. మీరు నమ్మచ్చు, అందులో మోసాలు ఉండవు. ఒక రోజులో ఒక బార్ మనం చూస్తే ఇందులో ఎన్ని లక్షల షేర్స్ అమ్ముడుబడ్డాయి, ఎన్ని లక్షల షేర్స్ కొనబడ్డాయి అన్న విషయం మీకు ఆ వాల్యూమ్లో తెలిసిపోతుంది. ఓకేనా? అలాగే ప్రతిరోజుకి ఒక బార్ ఉంటుంది శిరీష. ఆ బార్ ప్రకారంగా మీరు తెలుసుకుంటే ఏమవుతుందంటే మీరు టెక్నికల్ అనాలిసిస్లో మీకు నిజం అనేది తెలిసిపోతుంది. అప్పుడు మీరు కూడా ఈ కంపెనీ వాడతను 5.6 కొన్నాడు కాబట్టి హెచ్డిఎఫ్సి లాగా మీరు కూడా వెళ్ళేసి 9.21% కంటే ఎక్కువగా మీరు కూడా పెట్టుబడి పెడతారు. ఎందుకంటే మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చింది. సో పారామీటర్స్ తెలుసుకోకుండా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలి అనుకున్న విషయం మాత్రం చాలా తప్పు. ఒక ఫ్రెండ్ ఫాలో అయ్యాడు, ఒక కంపెనీ వాడు చెప్పాడని చెప్పేసి నమ్మకండి. మీరు మీ హోంవర్క్ చేసుకోవాలి అనుకుంటే మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వాలి, మీరు నేర్చుకోవాలి. పెట్టుబడి పెట్టే ముందు మీరు నేర్చుకుంటేనే మీరు ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అవుతారు. లేదంటారా? ఇక్కడ వీళ్ళైతే మీకు 30% ఇచ్చారు రిటర్న్స్, ఇక్కడ వీళ్ళేమో మీకు 16% వరకు ఇచ్చారు. సో గుర్తుపెట్టుకోండి, 30% కావాలా 16% కావాలా? మీకు ఎక్కువ రిటర్న్స్ కావాలి అంటే నేర్చుకోమని చెప్తాను. అలాంటి పారామీటర్స్ ఇంకా 10 ఉంటాయి. మీకు అవన్నీ మాస్టర్ క్లాస్ నేర్పిస్తాను. కాల్ చేసి ఈ రోజే జాయిన్ అవ్వండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.